గత ఏడాది సన్ రైజర్స్ ఆట చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అసలు ఆడుతుంది హైదరాబాద్ టీమేనా అనే అనుమానం కలిగింది. అంతకుముందు 4 సీజన్లలో చివరి స్థానం కోసం పోటీ పడిన హైదరాబాద్ టీం గత ఏడాది మాత్రం అదరగొట్టారని చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్లు హెడ్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు పోటీపడి మరీ పరుగులు తీశారు. మిడిల్ ఆర్డర్ లో కూకట్పల్లి క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా రాణించారు. దీంతో హైదరాబాద్ ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే ఈ ఏడాది మెగా వేలం జరగనున్న సంగతి తెలిసింది. అయితే రిటెన్షన్ కి సంబంధించి ఐపీఎల్ పాలక మండలి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. దీంతో కావ్య మారన్ ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలో తెలియక టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ ఈసారి రిటెన్షన్ జాబితాలో అభిషేక్ శర్మ ముందు వరుసలో ఉంటారు. ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న అభిషేక్ 10 ఓవర్ల పాటు ఉంటే ఆట స్వభావాన్ని మార్చేయగల సత్తా ఉన్నవాడు. మరోవైపు భువనేశ్వర్ కుమార్ కూడా రిటెన్షన్ లిస్ట్ లో ఉన్నారు. షార్ట్ పిచ్ బంతులతో చివరి ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేయగలడు. ఇక మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్ వంటి హిట్టర్ అవసరం కాబట్టి క్లాసెన్ ను వదులుకోరు. నితీష్ కుమార్ కూడా ఆల్రౌండర్ కాబట్టి జట్టుతోనే ఉంటారు. ఇక మిగిలింది హెడ్, కమిన్స్, ఫిలిప్. వీళ్ళలో హెడ్ వంటి సూపర్ హిట్టర్ అవసరం కాబట్టి రిటెన్షన్ జాబితాలో ఉంటారు. కమిన్స్ ను గత ఏడాది భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. కానీ కెప్టెన్ గా సక్సెస్ అయిన బౌలర్ గా మాత్రం సక్సెస్ కాలేదు. దీంతో కమిన్స్ ను వేలంలో పెట్టి తక్కువ ధరకే కార్డు ద్వారా పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా యార్కర్ కింగ్ నటరాజన్ ను కూడా జట్టుతో అంటి పెట్టుకోనున్నారు. కాకపోతే మార్క్ రామ్, ఫిలిప్స్, అబ్దుల్ సమద్ విషయంలో కావ్య మారన్ ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. గత వేలంలలో జరిగిన పొరపాటును గుర్తించి ఈసారి రిపీట్ చేయకూడదు అనే దృఢ సంకల్పంతో వేలంలో పాల్గొనాలని చూస్తున్నారు. గతేడాది మిస్ అయిన కప్ ఈసారి ఎలాగైనా కొట్టాలనే చూస్తున్నారు.